హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. నా పేరు మీనాక్షి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో కుకింగ్ వ్లాగ్స్, ఫ్యాషన్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్ అయితే వస్తాయి. సో మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి వీడియో చూడండి అనమాట. సో ఇవాళ వీడియో ఏంటంటే మింత్రా నుంచి కొన్ని కుర్తా సెట్స్ అయితే తీసుకున్నాను. కాటన్ 3 పీసెస్ కుర్తా సెట్స్ అనమాట. బాటమ్, టాప్, చున్నీ 3 వస్తాయి. అన్నీ ప్యూర్ కాటన్లో తీసుకున్నాను. బడ్జెట్లోనే చాలా బాగుంటాయి అన్నమాట. డైలీ వేర్ కానీ, ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్ కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ డ్రెస్సెస్ వేసుకొని డే మొత్తం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అంత బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ డ్రెస్ వచ్చేసి మనకు బ్లూ కలర్ అనమాట. అదే సబ్బు కలరు. డ్రెస్ మొత్తం మనకు బ్రష్ పెయింట్ అయితే వచ్చేసింది, ఫ్లవర్స్ లాగా. యోక్ పార్ట్ దగ్గర వచ్చింది, అలాగే మనకు టాప్కి కింద కూడా వచ్చేసింది. చాలా బాగుంది. ప్రీమియం క్వాలిటీ ప్యూర్ కాటన్లో అనమాట. మనకైతే యోక్ పార్ట్ దగ్గర మళ్ళీ లేస్ కూడా ఇట్లా అటాచ్ చేశారు. చాలా హైలైటింగ్గా అనిపిస్తుంది. హ్యాండ్స్ కూడా లేస్ అయితే వచ్చింది. మొత్తం సెల్ఫ్ కలర్ అనమాట. ఇంకా ప్యాంట్ విషయానికి వస్తే ఇది ప్లాజో ప్యాంట్ లాగా అనిపిస్తుంది నాకైతే కొద్దిగా. ఇది ఏ డ్రెస్సెస్ మీదకైనా వేసేసుకోవచ్చు మనము, అంటే డిఫరెంట్ డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు ఈ కలర్ ఉంటే మాత్రం. సో ఎలాస్టిక్ వచ్చింది వేస్ట్కి. ఇక్కడ వచ్చేసి 1 పాకెట్ అయితే వచ్చింది. మనం ఫోన్స్ అట్లా ఏమైనా క్యారీ చేసుకోవచ్చు అనమాట. చున్నీ వచ్చేసి మనకు చున్నీ మొత్తం మనకైతే బ్రష్ పెయింట్ అయితే వచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ కింద అయితే కొంచెం పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చాలా బాగుంది. ఒకసారి వేసుకొని ఎలా ఉందో చూసేద్దాం. ఈ డ్రెస్ వచ్చేసి మనకు లెమన్ గ్రీన్ కలర్ అంటారు కదా, అదే అనమాట. అలా ఎల్లో కాదు, అలా గ్రీన్ కాదు, లెమన్ కలర్ అనమాట. చాలా బాగుంది అసలు. నాకైతే క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది డ్రెస్. ఇక్కడ మొత్తం మనకు వైట్ కలర్లో లేస్ ఇచ్చారు. యోక్ పార్ట్ మొత్తం ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చారు. మళ్ళీ ఇదంతా డిజైన్ అనేది మనకి హైలైట్ అవ్వడం కోసం సిల్వర్ కలర్లో అయితే ఇచ్చారనమాట నెక్ పార్ట్ దగ్గర. చాలా బాగుంది డ్రెస్. దీనికి కూడా లైనింగ్ అయితే లేదు. నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి మనకు పటియాలా ప్యాంట్ అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చింది. కింద అయితే మనకు ఒక పట్టీ వచ్చి దానికి లేస్ ఇచ్చారు డిజైన్ లాగా. చాలా హైలైట్ అవుతుంది. ప్యాంట్ కూడా చాలా హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ అయితే వచ్చింది. దీనికైతే పాకెట్స్ అయితే రాలేదు. ఇంక ఇది చున్నీ మొత్తం మనకు ప్లెయిన్గానే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి వేసుకొని ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసి లైట్ ఏమంటారు, పాచి కలర్ అంటారు చూసినావా, పాచి ఉంటుంది. లైట్ అంటే లైట్ కలరు. అస్సలు దీని మీద కొద్దిగా పీచ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ లైట్ బ్లూ కలర్ వచ్చిందనమాట. చాలా బాగుంది డిజైన్ అండ్ అంతా. అనార్కలి సెట్ ఇది. ఎంత బాగుందంటే ఇక్కడ అంతా మనకి చిన్న చిన్న ఇవి పూసలు ఉంటాయి కదా, అవి వచ్చాయి. నెక్ డిజైన్ మొత్తము చాలా బాగుంది అసలు. సైడ్కి అయితే మనకు ఇవి ఇచ్చారనమాట కట్టుకోవడం కోసము. అంటే మనం కొద్దిగా లూజ్ ఉన్నా సరే దీంతో మనం హైలైట్ చేసుకోవచ్చు. మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఇటు సైడ్ ఒక డిజైన్, ఇటు సైడ్ ఒక డిజైన్, అట్లా ప్యాచెస్లా ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. డ్రెస్ అయితే సూపర్ ఉంది. అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ కదా, చాలా బాగుంటుంది. సో ఇంకా ప్యాంట్కి వచ్చేసరికి ప్యాంట్ మొత్తం మనకు చిన్న చిన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి అంతే, ఇంకేం లేదు. ప్లాజో ప్యాంట్ లాగే ఉంది ఇది కొద్దిగా. ఇంకా చున్నీ వచ్చేసరికి కొంచెం చిన్నగా అనిపించింది నాకు చున్నీ. ఓకే, అంటే బేసిక్గా నాకు చున్నీస్ చాలా పొడవు ఉంటే ఇష్టము. బట్ ఇది అనేది స్టాండర్డ్ అనమాట, ఇంతే వస్తుంది ఏ చున్నీ అయినా. నాకు కొంచెం ఇక్కడ వరకు వస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది అనమాట. బట్ చున్నీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా సాఫ్ట్ ఉందన్నమాట. ఒకసారి ఈ డ్రెస్ వేసుకొని ఎలా ఉందో చూసేద్దాం. ఈ డ్రెస్ వైట్ అండ్ పింక్ కలర్లో ఉందన్నమాట.
చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే, చాలా బాగా హైలైట్ అవుతాం మనం ఇది వేసుకుని ఎక్కడికైనా వెళ్తే మనమే కనిపిస్తాం మొత్తము. నెక్ వచ్చేసరికి కొద్దిగా హై నెక్ వచ్చి ఇక్కడ లేస్ ఇచ్చారు వీ నెక్ టైప్లో, మిడిల్లో పార్టీషన్ కోసం అని చెప్పేసి ప్యాచ్ చేశారనమాట. ఓకే, మరి అంత బాగుందని అయితే చెప్పలేను, బట్ బాగుంది. కొద్దిగా ట్రాన్స్పరెంట్ ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే దీనికి లైనింగ్ అయితే రాలేదు. సో ఓకే, ఒకసారి వేసుకుంటే మనకు అర్థమవుద్ది ఎలా ఉంటుందని చెప్పేసి. హ్యాండ్స్ వచ్చేసి 3/4 ఇచ్చారు, అలాగే లేస్ కూడా ఇచ్చారు, హైలైట్ అవుతుంది అనమాట హ్యాండ్స్ దగ్గర కూడా. సో మనకైతే ఇది అనార్కలి సెట్. అండ్ బాటమ్కి వచ్చేసరికి ఇది ప్లాజో లాగానే ఉంది, కొంచెం పెద్ద సైజే అనమాట ఇది. దీనికి కూడా ప్యాంట్ కింద వచ్చేసి మనకి లేస్ అయితే ఇచ్చారు. ఇది ఎలాస్టిక్లో అయితే వచ్చేసింది, దీనికి అయితే ఎలాంటి పాకెట్ అయితే రాలేదు. సో ఇంకా చున్నీ వచ్చేసరికి బాగుంది, చున్నీ స్టాండర్డ్ సైజే వచ్చిందనమాట. అంటే మనం ఎంత లెంత్ వస్తుందో నార్మల్గా అదే లెంత్ అయితే వచ్చింది. సో ఒకసారి వేసుకుని ఎలా ఉందో చూసేద్దాం. మెంతి కలర్ అంటే తెలుసా? సో ఈ డ్రెస్ మెంతి కలర్లో ఉందన్నమాట. సో మెంతులు ఏ కలర్లో ఉంటాయి అదే కలర్, దాన్ని మెంతి కలర్ అంటారు. నాకు ఇంగ్లీష్లో ఏమంటారు నాకు తెలీదు, బట్ కలర్ అయితే చాలా బాగుంది, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ డ్రెస్. సో ప్లస్ ఇక్కడ అంతా మొత్తం మనకి వర్క్ అయితే వచ్చింది, మొత్తం థ్రెడ్ వర్క్ ఇదంతా. మనం కావాలనుకుంటే ఇందులో ఉన్న ప్యాంట్ రాకపోయినా సరే, అంటే ఇందులో ఉన్న ప్యాంట్ మనం వేసుకోకపోయినా సరే, ఈ పింక్ కలర్ కానీ లేదంటే గ్రీన్ కలర్ కానీ లెగిన్ వేసుకున్నా కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట. సో యోక్ పార్ట్ దగ్గర మనకు అలా వచ్చింది, హ్యాండ్స్ దగ్గర కూడా మనకి వర్క్తోనే ఇచ్చారు, కింద లేస్ అయితే అటాచ్ చేశారనమాట. అలాగే ఇది అనార్కలి సెట్ కదా. సో కింద వచ్చేసి మనకు ఇక్కడ ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్ అంతా వచ్చింది, మొత్తం ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చాలా బాగుంది క్వాలిటీ అయితే, క్వాలిటీ పరంగా అయితే సూపర్ అని చెప్తాను. డ్రెస్ కూడా చాలా బాగుంది చూడ్డానికి. అండ్ ప్యాంట్ విషయానికి వస్తే వేస్ట్ దగ్గర మనకు ఎలాస్టిక్ అయితే వచ్చింది, ఇది యాంకిల్ లెంత్ ప్యాంట్ అనమాట. సో దేనికి కూడా మనకి లైనింగ్ అయితే రాలేదు, ముందే చెప్తున్నాను. సో ఇంకా దుప్పటాకు వచ్చేసరికి బ్రష్ పెయింట్ అయితే వచ్చిందనమాట. బాగుంది దుప్పటా కూడా, చూడ్డానికి చాలా క్లాసీ లుక్ అనిపిస్తుంది, వేసుకుంటే తెలుస్తుంది ఎలా ఉంటుందనేసి. నేనైతే ఈ డ్రెస్లకి ప్యాంట్ వేరే వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఈ డ్రెస్ వేసుకుని ఎలా ఉందో చూసేద్దాం. ఈ డ్రెస్ కలరు చాలా క్యూట్గా ఉంది, ఇది బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. సో నెక్ పార్ట్ మొత్తం డిజైన్ అయితే వచ్చింది, చాలా బాగుంది కదా. అసలు ఇది వేసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించుకుంటున్నా, అంత బాగుంది డ్రెస్ అయితే. అండ్ మనకు హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా వచ్చాయన్నమాట, చాలా బాగున్నాయి. ఎల్బో వరకు అయితే వస్తాయి హ్యాండ్స్, బట్ సూపర్ ఉంది ఈ డిజైన్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇది అనార్కలి టైప్ అనమాట. మనకు కింద వచ్చేసి ఒక చిన్న లేస్ అయితే ఇచ్చారనమాట హైలైట్ అవ్వడం కోసము. బట్ డ్రెస్ మొత్తము ఒకటే వచ్చేస్తుంది ప్లెయిన్గా, బట్ ఇక్కడ ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే మనకు వర్క్ అయితే వస్తుంది. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఇప్పుడు మనం ప్యాంట్ అయితే నార్మల్గానే ఇచ్చారనమాట, అంటే పెద్దగా ఏం డిజైన్ అట్లా ఏం ఇవ్వలేదు, దీనికి లేస్ కూడా ఏం అటాచ్ చేయలేదు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ అయితే వచ్చింది మనకు. ఇంకా దుప్పటాకు వచ్చేసరికి చిఫాన్ వచ్చింది, నాకు దుప్పటా బాగా నచ్చింది ఈ డ్రెస్లోకి. అంటే వేరే డ్రెస్ మీద కూడా ఈ దుప్పటా వేసుకోవచ్చు, చాలా బాగుంది. ఏదైనా వైట్ కలర్ డ్రెస్ తీసుకున్నప్పుడు దాని మీద కూడా వేసుకుంటే బాగా సెట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఒకసారి వేసుకుని ఎలా ఉందో చూసేద్దాం. ఈ డ్రెస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది క్రీమ్ అండ్ బ్లాక్ కలర్లో వచ్చిందనమాట. అది కాక ఇక్కడ మొత్తం బ్లాక్ నెక్ అంతా మొత్తం బ్లాకే డిజైన్గా అనిపిస్తుంది. అంటే హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి కదా, ఇక్కడ మొత్తం లేస్ అటాచ్ చేశారు కదా హ్యాండ్స్కి, చాలా బాగుందన్నమాట. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఫోటో చూసినప్పుడు చాలా అంటే చాలా బాగుంది. మోడల్ వేసుకుంటారు కదా, ఆ ఫోటో చూసినప్పుడు హ్యాండ్స్ కూడా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది. ఒకసారి అంటే ఇందులోకి అయితే లైనింగ్ అయితే ఇవ్వలేదు, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది, వేసుకుంటే అర్థమవుతుంది మనకి ఎలా ఉందనేసి. సో వేసుకున్నాక చూద్దాము. ప్లస్ ప్యాంట్ వచ్చేసి కింద నాకు
చాలా బాగా నచ్చింది డిజైన్ ప్యాంట్కి ఇక్కడ. సో సైడ్కి చాలా బాగా ఇచ్చారు ప్యాంట్ దగ్గర మాత్రము. అండ్ ఇది ఎలాస్టిక్ అయితే వచ్చిందనమాట. సో దీనికి పాకెట్ కూడా ఉంది, పాకెట్ కూడా వచ్చింది. నాకైతే పాకెట్ వచ్చిన డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మనం ఫోన్ని హ్యాండిల్ చేయకుండా పాకెట్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిన, నాకు చాలా బాగా నచ్చి తీసుకున్న డ్రెస్ ఇది. బట్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ ఉందనిపిస్తుంది, వేసుకుంటే అర్థమవుద్ది ఎలా ఉంది ఏంటి అనేసి. బట్ ఇంకా చున్నీ చూసారా, చిఫాన్ చున్నీ, మొత్తం బ్లాక్ లేసు. దీని మీదకి బ్లాక్లో లెగిన్ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది కదా. చూడండి, నాకైతే ఈ చున్నీస్ అన్నీ చాలా బాగా నచ్చుతున్నాయి, చాలా బాగుంది. సో ఒకసారి వేసుకుని ఎలా ఉందో చూద్దాం. ఈ డ్రెస్ నేను ఇంతవరకు ఈ కలర్ డ్రెస్ వేసుకోలేదు. సో అందుకే ఈ కలర్ డ్రెస్ నాకు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నేను దీన్ని అయితే పర్చేస్ చేశాను అనమాట మింత్రాలో. ఇక్కడ చూడండి, నెక్ పార్ట్ అయితే కొద్దిగా డీప్ నెక్ అయితే వచ్చినట్టు అనిపించింది. ఒకసారి వేసుకుంటే అర్థమవుద్ది. నెక్ కూడా పెద్ద డిజైన్ అయితే ఏం రాలేదు, మొత్తం చిన్న చిన్న పూసలు అయితే వచ్చాయి. చాలా అంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది ఈ డ్రెస్ వేసుకుంటే మాత్రము. అండ్ హ్యాండ్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి, మొత్తం అంతా సింపుల్ అనమాట. మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది, బాగుంది. క్వాలిటీ పరంగా చాలా బాగుంది టాప్ అయితే. ఇంకా బాటమ్ వచ్చేసరికి మనకు హ్యాండ్స్కి అయితే ఏ డిజైన్ వచ్చిందో బాటమ్ అదే డిజైన్ అయితే వచ్చింది. దీనికైతే పాకెట్ అయితే ఏం రాలేదన్నమాట మనకు. సో పాకెట్ అయితే ఏం లేదు. అండ్ చున్నీ వచ్చేసి ఇంకా సింపుల్గా వచ్చింది. ఒక లైన్ వచ్చేసి మనకి బాటమ్ వచ్చిన డిజైన్ వచ్చింది, ఇంకొక లైన్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది. సో డ్రెస్ పరంగా అయితే క్వాలిటీ చాలా బాగుంది, బట్ కొంచెం డీప్ నెక్ ఉంది అనిపిస్తుంది. ఒకసారి వేసుకొని చూస్తాను ఎలా ఉంటుందో తెలిసిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు. లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇంకా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. అప్పటి వరకు బాయ్. మళ్ళీ ఇంకొక వాగుతో మళ్ళీ కలుద్దాం. బాయ్.